వెల్కమ్ టు విందు భోజనం. ఈరోజు మనం చాలా సింపుల్గా ఇంట్లో ఉండే పదార్థాలతో ఎంతో రుచికరమైన ఆలూ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది అన్నం, చపాతీ, పూరి దేనితో తిన్నా ఈ కర్రీ చాలా బాగుంటుంది. ఈ కర్రీ కోసం 4 బంగాళాదుంపలు, 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు, కరివేపాకు తీసుకోండి. ఆలూని నీళ్లతో శుభ్రంగా కడుక్కొని పీలర్తో పీల్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా క్యూబ్స్ లాగా కట్ చేసుకోండి. అదేవిధంగా టమాటాలు, ఉల్లిపాయల్ని, పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఆలు ముక్కలను నీళ్లలో వేసుకుంటే ప్యాన్కి అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు ప్యాన్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడి చేసుకోండి. వేడయ్యాక తాలింపు దినుసులు శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకోండి. దాంట్లో 2 ఎండుమిర్చి తుంచి వేసుకొని వేయించుకోండి. ఇవన్నీ వేగిన తర్వాత కరివేపాకు వేసి కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకొని వేయించి 1 స్పూను పసుపును కూడా వేసుకోండి. కట్ చేసుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకోండి. కొంచెం సాల్ట్ వేసుకుంటే బాగా వేగుతాయి. రంగు మారిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు 1 స్పూను వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు కలుపుతూ వేయించుకోవాలి. టమాటా ముక్కలను వేసుకొని మూత పెట్టి 2-3 నిమిషాలు మగ్గించుకోవాలి. టమాటా అంతా మగ్గిన తరువాత రుచికి తగ్గట్టు కారం వేసుకోండి. ఇప్పుడు నీళ్ళలో నుంచి తీసిన ఆలు ముక్కలను వేసుకోండి. ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని కలుపుకోండి. ఇప్పుడు 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోండి. ముక్కలు ఉడకటానికి 1/2 గ్లాస్ నీళ్లు వేసుకోండి. ఎక్కువ నీళ్లు అవసరం లేదు. కొంచెమే ముక్కలు మునిగేంత వరకు పోసుకోండి. ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ ఉడకనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో కొంచెం ఎండు కొబ్బరి, 4-5 జీడిపప్పులు వేసుకొని పౌడర్ చేసుకోండి. నూనె పైకి తేలిన తరువాత ఎండు కొబ్బరి, జీడిపప్పు పౌడర్ని వేసుకొని 4-5 నిమిషాలు ఉడకనివ్వాలి. ముక్క ఉడికిందో లేదో చూసుకోండి. ఉడికితే కొత్తిమీర వేసుకొని 1 నిమిషం ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు కర్రీ మొత్తాన్ని వేరే బౌల్లోకి సర్వ్ చేసుకోండి. ఈ ఆలూ కర్రీని వేడి వేడి అన్నంతో సర్వ్ చేసుకోండి. రెసిపీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.